ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల విషయంలో అంటే అందరి ఇళ్లలో కాకపోయినా కొంతమంది ఇళ్లలో భర్తను పేరు పెట్టి పిలవటం ఇది ఎక్కువగా చూస్తున్నాం. అంటే వాళ్ళకున్న ఆ బాండింగ్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటే తప్పేముంది అనుకునే పేరెంట్స్ ఉన్నారు. మొగుల్ని పేరు పెట్టి పిలుస్తుంది, దీనికి ఎంత బలుపు చూడు అనేవాళ్ళు ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీరు ఆఫీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆఫీస్కి వచ్చి ఏమండి పిలిస్తే బాగుంటుందా? బాగోదు. అక్కడ పలానా సోన్సో పేరు ఉంటే సమ్ సురేష్ నరేష్ పిలవాలిగా అమ్మాయి. హస్బెండ్ పేరు పెట్టి పిలుస్తావమ్మా అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. మరి ఆ రకంగా హస్బెండ్ ని పేరు పెట్టి పిలుస్తుంది అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్ లో. ఈ అమ్మాయికి నేను ఇప్పుడు పాపం యాడ్ చేశారా? పోనీ ఈ అమ్మాయి అహంకారం అని అనుకుంటామా? అనుకో. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. లేమ్ గా పేరు పెట్టి పిలవడం తప్పని అనలేం. సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు చుట్టూతున్న సందర్భాలు ఏంటి. ప్రైవేట్ గా ఉన్నప్పుడు 100 పేర్లతో పిలుచుకుంటాం, మరి తిట్టుకోవడం జరిగిద్ది, రకరకాల పేర్లు. ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. భార్యని ఇలా అంటాం తప్పు, నేను పాపం వేసేస్తాను, లేదా భర్తని ఇలా అంటాం. భగవంతుడు కూడా యాక్చువల్గా జోక్యం చేసుకోడండి ప్రైవేట్ విషయాలు. ఆయన కూడా వీళ్ళు ప్రేమతో తిట్టుకున్నారు లేదా ప్రేమతో పేరుతో పిలుచుకున్నాడని లెక్కేసుకుంటాడా తప్ప హీ డోంట్ లుక్ ఎట్ ఇన్ దట్. బట్ భగవంతుడి మనసులో నీ ఆలోచన ఏంటి? నువ్వు అహంకారంతో పిలుస్తున్నావా, అవసరం కోసం పిలుస్తున్నావా, తప్పక జరుగుతుందా? మీకు లెక్క నాకు లెక్క పైన విషయంలో కదా మీకైనా నాకైనా కనిపించదు. బట్ హీ నోస్ వాట్స్ ఇన్సైడ్. ఈ అమ్మాయి మనసులో ఏ ఉద్దేశంతో పిలుస్తుంది? అహంకారంతో పిలుస్తుందా? రైట్, పాపం రాయ్. తప్పక పిలుస్తున్నా, ఎందుకు పాపం? అంతే. సో నేను ఇప్పుడు పిలవడాన్ని సపోర్ట్ చేయట్లా, పిలవకపోవడాన్ని సపోర్ట్ చేయట్లా. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ అండ్ సరౌండింగ్స్. ఇంట్లో ఉన్నప్పుడు అలానే పిలుచుకో. నువ్వు అంటే పెద్దలు కూడా ఎందుకు చెప్తారంటే, నువ్వే నీ భర్తకి రెస్పెక్ట్ ఇచ్చి చేయకపోతే ఆ పిల్లలు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు ఫాదర్ కి? అవును, అది ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప అదేదో తప్పు కార్యం అనే తప్పనేం కాదు. సీతాదేవుడు కూడా రాములవారిని స్వామి స్వామి అని పిలుస్తాను, కానీ రామానాం పిలిచి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎన్నోసార్లు ఆమె కూడా రామభద్ర అను లేకపోతే దశరథ నందన ఇట్లా పేరు అంటే వాళ్ళ తండ్రి గారి పేర్లు తీసుకోవచ్చు, లేకపోతే కౌసల్య తనయ అని పిలిచింది కదా. అంటే వాస్తవానికి పురాణాల్లో ఇలానే ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనసులో అహంకారాలు ఏం లేవు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ వాళ్ళు పిలిచేవాళ్ళు. సో పేరు పెట్టి పిలవడానికి కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళ మనసులో ఉండే ఆలోచన, ఇది మెయిన్. పైకి ఏం పిలుస్తున్నా అన్నది కాదు, ఇక్కడ ఏమున్నది అనేది ఇంపార్టెంట్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.